మాట బాగా అర్థం అవ్వాలి. ఈ లోకములో బ్రతికిన కాలము దేవుని ఆత్మ సహాయము మనకు కావాలి, పరిశుద్ధాత్మ నడుపుదల మనకు కావాలి. ప్రియులారా, ఒక వ్యక్తి శరీర సంబంధంగా క్రైస్తవుడు అనిపించుకుంటాడు, ప్రాణ సంబంధమైన భక్తిని చేస్తూ ఉండొచ్చు. ఆత్మ సంబంధంగా చేసినదే అది దేవుని నుండి, దేవుని ఆత్మ నుండి కలిగింది. దానికే లెక్క కడతాడు దేవుడు, దానికే మనకు జీతం దొరుకుతుంది అన్నమాట. ఆత్మతో చేసిన ఆరాధన కావచ్చు, ఆత్మతో చేసిన పరిచర్య కావచ్చు, ఆత్మతో చేసిన ఏ పనైనా కావచ్చు. ఒక వ్యక్తి లోపల ఆత్మ ప్రమేయమి లేకుండా శరీరం బలం చేత, ప్రాణం ఉంది కదా, బలం చేత ఏదో చేస్తే అది అంగీకరించబడదు. కాబట్టి భౌతికంగా వర్షం పడకపోతే కరువు వచ్చి చచ్చిపోతారు. ఆత్మ సంబంధంగా కూడా దేవుడు గనుక తన ఆత్మ జలాన్ని వర్షింపజేయకపోతే ఆత్మలో మనం ఏమైపోతాము? చచ్చిపోతాము. ఒకసారి దావీదు భక్తునికి గట్టిపడిపోయింది, అల్లాడిపోయినాడు, తల్లడిల్లిపోయినాడు. ఆయన అసలు ఎంతనంటే ఆ బాధను కీర్తనల్లో మనము చూడలేము, ఆ ఏడుపు చూడలేము. నా పడగ కొట్టుకుపోతా ఉందయ్యా, నేను ఏడుస్తూ ఉంటాను. అది భయంకరంగా వేదనతో దేవునితో ఎడబాటు. తర్వాత ఆయన అంటాడు, మళ్ళీ నన్ను వాక్యము నన్ను బ్రతికించింది. ఏమంటాడు చెప్పండి? నీ వాక్యము నన్ను బ్రతికించింది. చచ్చిన వాడులాగా అయిపోయాను, పశుప్రాయుడిని అయిపోయాను, మృగం వంటి వాడిని అయిపోయినాను. ఇలారా చూసారా, తిరిగి దేవుని యొక్క ఆత్మను పొందుకున్న తర్వాత అతను బ్రతికాడు దేవుని కొరకు. మళ్ళీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించాడు. అందుకే ఆయన దేవుణ్ణి అడిగిన వాటిల్లో నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకుంటే, దూరమైతే ఎండిపోతుంది భూమి. చూసారా, నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. అందుకే మనము ఆత్మచేత నింపబడాలి. ప్రార్థన నింపుతుంది. ప్రార్థన ఏం చేస్తా చెప్పండి? ప్రార్థన మన అంతరంగములో చూసారా, ఇప్పుడు అక్కడ ఎండిన భూమి మీద ప్రవాహ జలాలు కొమ్మరిస్తానని చెప్పాడు కదా. పరిశుద్ధాత్మ ప్రభావము మనం అనుభవించినప్పుడు మన అంతరంగంలోనికి ప్రియులారా శక్తి వస్తుంది. హల్లెలూయా. అంతరంగములో మనము బలము పొందుకుంటాం. ఇప్పుడు తింటాం కదా, అది దేహానికి బలం వస్తుంది. అలాగే దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి మన అంతరంగములో కుమ్మరించబడుతుంది. ఆ శక్తి మూలముగానే ఈ భౌతిక సంబంధమైన ఈ దేహాన్ని దేవుని చిత్తానికి అనుకూలంగా నడిపించుకోగలము. లేకపోతే కష్టము. లోకములో మనం ఉన్నాము. ఈ భౌతిక సంబంధమైన జీవితాన్ని దైవ చిత్తానికి అనుకూలంగా నడిపించుకోవాలంటే ఆత్మ మనలో ఉండాలి, పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉండాలి. ఆ శక్తి మూలముగా తప్ప మరి ఏ విధమైనటువంటి ప్రయత్నాల మూలముగా దైవ చిత్తాన్ని దేహంతో చేయలేము, నెరవేర్చలేము, లోకాన్ని గెలవలేము. ఆ నిస్సహాయ పరిస్థితిని చూడలేక దేవుడు తన ఆత్మను పంపించాడు ఈ లోకానికి. మనుషులు ఏమైపోతారంటే నిస్సహాయ స్థితి, లోకములో నిలబడలేక. చూసారా ప్రియులారా, లోకాధికార చేత ఆత్మలో చంపబడిన అనుభవంలోకి వచ్చేస్తారు. అందుకే దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుని పంపాడు.
తన ఆత్మను కూడా పంపాడు. హల్లెలూయా. అర్థం చేసుకోవాలి. తన కుమారుణ్ణి పంపాడు. చెప్పండి, ఏం చేశాడు? పరిశుద్ధాత్మను కూడా పంపాడు. అది కాబట్టి దేవుని అంతరంగంలో ప్రార్థించే వారి యొక్క అంతరంగంలో శక్తి వస్తుంది, ఆత్మలో బలం వస్తుంది. ఆ బలము మూలముగానే ఈ వాక్యములో ఉన్న చిత్తాన్ని నువ్వు చేయగలుగుతావు. వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా అక్కడ ఉండిపోవడం కాదు, నీ జీవితములో నువ్వు అది చేస్తూ ఉన్నావంటే, ఆ చిత్తములో నిలుస్తున్నావంటే, ఆయన చిత్త ప్రకారము జరిగిస్తూ ఉన్నావంటే, నీ అంతరంగంలో శక్తిని బట్టి నువ్వు చేస్తున్నావు. అది అందరి వలన కాదు. ఈ